నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మనసంతా మనిద్దరమే ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. బాబాయ్తో కలిసి వచ్చిన అపరంజి పోర్టికోలో కారు దిగి మెట్లెక్కుతూ ఉండగా చేతిలోని సెల్ రింగ్ అయింది. చేసింది సుధీర్. ఇంటికెళ్ళగానే నేనే చేస్తానని చెప్పానా? బేగంపేట ఫ్లైఓవర్ మీద ఓ ట్రక్కు తలకిందులుగా పడితే ట్రాఫిక్ జామ్ అయ్యి షాపర్స్ స్టాప్ దగ్గర తలకాయ పట్టుకొని కూర్చుని ఉన్నా. సెల్ ఆఫ్ చేస్తున్నా అంది అరుస్తున్నట్టుగా. అబద్ధాలు ఆడితేనే నీలాంటి ఆడపిల్లలు పుట్టేది అన్నాడు. నాకేమైంది? నాలాంటి ఆడపిల్ల మరోతి ఈ ప్రపంచంలో నీకు దొరుకుతుందా? ఆ మాట అంటూ ఉండగానే ఆమె కళ్ళ ముందు నివేదిత నిల్చుని ఉంది. నేనున్నానుగా అన్నట్టు. కాస్తంత తడబడింది అపరంజి. నాంపల్లి ఖైరతాబాద్ మధ్యలో బేగంపేట ఎందుకు వస్తుందమ్మా అంజమ్మ అన్నాడు ఎగతాళిగా. విసుగ్గా సెల్ ఆఫ్ చేస్తూ ఉండగానే ఎదురుగ్గా నిల్చున్న పిన్ని అడిగింది. ఎవరికే అప్పుడే క్లాస్ పీకుతున్నావు? ఇంకెవరు పిన్ని? సుధీర్ బావా అంది. ఆ మాట చెప్తున్నప్పుడు ఆమె చెంపలు కాస్తంత ఎరిపెక్కాయి. కూర్చో, ప్రయాణం సుఖంగా జరిగిందా? ముందు కాఫీ కలుపుకొస్తానుండు అంది. మొహమే కడగలేదు. టిఫిన్ రెడీగా ఉంటే 2 నిమిషాల్లో తయారై వస్తాను అంటూ బ్యాగులో తువ్వాలు తీసుకుని బాత్రూమ్కి నడిచింది. అపరంజి టీపై మీద పెట్టి వెళ్ళిన ఫోన్ మళ్ళీ మోగింది. ఈసారి ఆ ఫోన్ మీద ఉన్న సుధీర్ పేరును చూస్తూనే అపరంజి పిన్ని ఆన్ చేసి, ఎరా సుధీర్, అంతా కొలాసానా అడిగింది. అదేంటి, బేగంపేటలో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని ఉన్నానన్న మహారాణి అప్పుడే ఇంటికెలా వచ్చింది అన్నాడు. వాళ్ళ బాబాయ్ వెళ్ళి తీసుకొచ్చారులే కానీ నువ్వు కూడా వస్తే బాగుండేదిరా. నిమ్మి 10 రోజులే ఉంటుందిట. వాళ్ళ ఆయన ఇక్కడేదో సెమినార్లో పేపర్ ప్రజెంట్ చేయడానికి వస్తున్నాడు వచ్చే వారం. అది అవ్వగానే అది ఆయనతోటే వెళ్ళిపోతుంది అంది. నాకు క్షణం తీరిక లేకుండా ఉంది అత్తయ్య అన్నాడు. అంత పెద్ద రాజ్యాలు ఏమి వెళ్తున్నావురా? ఇంజనీరింగ్ అయి 2 ఏళ్ళు కాలేదు. అప్పుడే సీనియర్ అయి అక్కడ బరువు అంతా నువ్వే మోస్తున్నట్టుగా మాట్లాడతావు అంది పెద్దగా నవ్వుతూ. సీనియర్ అయినా జూనియర్ అయినా మనసు పెట్టి చేయాలి కదా. మన పనిలో ఏమాత్రం తేడా వచ్చినా నష్టపోయేది కంపెనీనే. దాంతో నా ఉద్యోగం గాలిలో దీపమే అన్నాడు నవ్వుతూ. అతడు విశాఖపట్నంలోనే ఓ పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్నాడు. ఆ నగరంలో తానెంత గొప్ప క్రిమినల్ లాయరో, తన కొడుకు అతడి ప్రొఫెషన్లో అంత గొప్పవాడవ్వాలనేది అతడి తండ్రి కోరిక. ఆయనలాగానే సుధీర్ కూడా నిబద్ధతతో కూడిన మనిషి. అందుకే అతి త్వరలోనే అతడు ఆ కంపెనీలో ఓ ముఖ్యమైన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. సరే, అది బాత్రూమ్కి వెళ్ళింది కానీ అమ్మా నాన్న కులాసానా అడిగిందామె. అంతా బాగానే ఉన్నారు అత్తయ్య. అది బయటికి రాగానే ఫోన్ చేయమని చెప్పు అన్నాడు. నేను చెప్పనక్కర్లేదులే, అదే చేస్తుందిలే అంది మరోసారి పకపక నవ్వుతూ. సరిగ్గా 6 గంటలకు టిఫిన్ తిని కాఫీ తాగి, పిన్ని, తెల్లవార్లు నాకు నిద్ర లేదు, పడుకుంటాను కానీ నేను లేచిందాకా లేపబోకు. మరీ ఆలస్యమైతే నువ్వు భోంచేసి అన్ని టేబుల్ మీద ఉంచేసి నేను పెట్టుకు తింటాను అంటూనే బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు బోల్ట్ పెట్టేసుకుని మంచం మీద వాలిపోయింది. ఎదురుగా నిలువెత్తు అద్దం. పూల మ్యాక్సీలో ఉన్న తనని తాను అందులో చూసుకుంటూనే లేచి కూర్చుని స్నానం చేసినప్పుడు దూముడు వేసుకున్న ఒత్తైన జుట్టును విడదీసి ముందుకు లాక్కుంటూ ఉంటే విచిత్రంగా అనిపించింది. ఎదురుగా అద్దంలో కనపడుతున్నది తనా నివేదిత? చాలాసేపటి వరకు కన్నురెప్పలు ఆర్పటం కూడా మర్చిపోయి ఆ అద్దం వంకే చూస్తూ ఆలోచనలో పడిపోయింది. తను ఈ మిస్టరీని మూలాలకు పోయి ఛేదించక తప్పదు. నో, ముక్కు మొహం తెలియని వాళ్ళు అంత ఒకటిగా ఎవరూ ఉండరు. తనకు నివేదితకు రక్త సంబంధం ఉండి తీరాలి అనుకుంది. వెంటనే సెల్లో నివేదిత నెంబర్కు క్లిక్ చేసింది. అటు ఆన్ చేయగానే కులాసాగా హాస్టల్కి చేరావా అంది వడివడిగా. ఎవరో ఆటోవాడు మంచివాడే దొరికాడు. అతడు మా హాస్టల్కి దగ్గరలోనే ఉంటాడట. జాగ్రత్తగా తీసుకొచ్చి నన్ను హాస్టల్ దగ్గర దించాడు అంది. ఫైన్, మనం ఎల్లుండి కలుద్దాం. ఇవాళంతా విశ్రాంతి తీసుకుంటేనే కానీ కుదిరేలా లేదు. తెల్లవారులు టెన్షనే నాయే. రేపు నిమ్మితో క్షణం తీరుకుండదు. ఎల్లుండి నీ వీలుని బట్టి మనం ఎక్కడ కలవగలిగేది నిర్ణయిద్దాం. నిమ్మిని కూడా నాతో తీసుకువద్దామని ఉన్నా మన విషయాన్ని కొంతకాలం గోప్యంగా ఉంచాలనుకున్నాం కదా, అందుకనే దాన్ని తీసుకురాను. దాని కంట్లో పడ్డావో మా బంధువులందరిలో మన విషయం చర్చనీయాంశం అవుతుంది అంది నవ్వుతూ. ఓకే, హాస్టల్లో వసతులు సరిగ్గా ఉన్నాయో లేవో చూడు. సరిగ్గా లేకపోతే వదిలిపెట్టబోకు.
ముక్కు పిండి డబ్బు వసూలు చేశారు. నీ మాట వినకపోతే చెప్పు, వచ్చి దుమ్ము దులిపేస్తాను. సెల్ ఆఫ్ చేసిన తర్వాత తన మాటలకు తనకే నవ్వు వచ్చింది అపరంజికి. నివేదిత దగ్గర తను మరీ చనువు తీసుకుంటున్నదా అనిపించింది. చూస్తే నివేదిత తన సొంత చెల్లెలేమో అనిపిస్తోంది. ఆ విషయంలో శోధన ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అనే దాని మీద కాస్తంత బుర్ర పెట్టాలి. తల వైపు 2 దిళ్ళు పెట్టుకుని విడివడిన పొడవైన జుట్టును వాటి మీదుగా కిందికి చార్చి పడుకుంది. పక్కన పెట్టిన ఫోన్ తీసుకుని బావకు రింగిచ్చింది. నేను చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం ఫోన్ చేయి, అవతల సుధీర్ కసురుకుంటున్నట్టుగా అన్నాడు. సాయంత్రం దాకా ఆగే ప్రసక్తే లేదు. నేను అపరంజిని. మా బావతో నా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడే హక్కు నాకుంది అంది. అంజీ అన్నాడు సుధీర్ ఆప్యాయంగా ఆ మాటలు వింటూనే. నువ్వు ఫోన్ల మీద రోడ్ల మీద అంజీ గంజీ అంటూ పిలిచామంటే ఊరుకోను. అపరంజి అని పిలువు, లేదా ముద్దుగా సోని అని పిలువు, రెండింటి అర్థం అదే కదా అంది. కర్మరా నాయనా, ఎన్నిసార్లు చెప్పినా బుర్రకెక్కించుకోవేం? నువ్వు నాకెప్పటికీ పరాయిదానివి కాలేవు కనుకనే నీ పేరులో పరను పీకేసి అంజీ అంటూ పిలుస్తాను అన్నాడు. నువ్వేం పీకినా మనిద్దరం ఒంటరిగా గదిలో ఉన్నప్పుడే అంది మురిపెంగా. నువ్వు నన్ను దగ్గరకే రానియ్యవు, నేను పీకేవే ఉంటాయి అన్నాడు. చుప్, హద్దు మీరుతున్నావు, చెంపలేసుకో అంది సీరియస్గా. సరే కానీ 10 రోజులు నిన్ను చూడకుండా నేను ఎలా ఉండను? నా ఫోటో ఒకటి నీ పర్సులో ఉన్నది కదయ్యా మొగుడా. పెళ్ళయ్యేదాకా దాంతోనే నీ సరదాలు తీర్చుకోవాలి. అప్పటి వరకు కళ్ళు మూసి కూర్చోవటమే. అప్పుడు నీ తపస్సుకు మెచ్చి భగవంతుడు త్వరలోనే మనిద్దరినీ ఒకటవ్వమని దీవిస్తాడు అంది మురిపంగా. ఏదో గొప్పగా ఊళ్ళేలాలి అన్నట్టుగా చదువుతున్న ఎంటెక్ పూర్తయితేనే కానీ వీల్లేదంటుంటివి కదా అన్నాడు కాస్తంత చిరాకుతో. వివాహం, విద్య నాశాయ, శోభనం తడబడుతూ ఆగిపోయింది. అతడొక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. గుసగుసగా ఏమవుతుందో చెప్పరాదు అన్నాడు కవ్విస్తూ. ఫోన్ ఆఫ్ చేసింది ముసిముసి నవ్వులతో. సుధీర్ నుండి వెంటనే రింగ్ వచ్చింది. ముందు ఫోన్ పెట్టేసాయి. ఈ 10 రోజుల్లోనూ నువ్వెప్పుడు నాకు ఫోన్ చేయకు. నీతో మాట్లాడాలనుకున్నప్పుడు నేనే చేస్తాను. ఇక్కడ నేనెంత బిజీగా ఉంటానో నాకే తెలీదు. నేను మీతో కానీ మా స్నేహితురాలతో కానీ కలిసి ఉన్నప్పుడు దేవుడు వచ్చి డిస్టర్బ్ చేసినా నేను ఊరుకోను టకటకా చెప్పేసి అటు అతడికి మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ ఆఫ్ చేసి దుప్పటి బిగించేసింది అపరంజి. తూర్పు తెలతెలవారుతూ ఉండగా ఆ ఇంటి ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వచ్చిన కారు ఆగింది. అందులో నుండి ముందు అపరంజి దిగింది. ఆ వెనక నిమ్మి దిగింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ దిగింది. ముందు సీట్లో నుంచి వాళ్ళ నాన్న. డ్రైవర్ డిక్కీ తెరిచి సూట్ కేసులు తెచ్చి లోపల పెట్టాడు. నిర్మల అన్నయ్య ఢిల్లీ నుండి భార్యను పిల్లవాడిని తీసుకుని చెల్లెలు తిరిగి అమెరికా వెళ్లేలోగా వస్తానని ఫోన్ చేశాడు. అతడు ఓ కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. నిర్మలను చూస్తూ ఉంటే కాస్తంత విచిత్రంగా అనిపించింది అపరంజికి. నిమ్మీకి కూడా తనలాగానే ఒత్తుగా పొడిగైన జుట్టు. దానికి అదంటే ఎంతో ఇష్టం కూడా. పెళ్ళై అమెరికా వెళ్లేంత వరకు జుట్టు కత్తిరించుకున్న వాళ్ళందరినీ తిట్టుపోస్తూ ఉండేది. అంత జుట్టుని భుజాల వరకు కత్తిరించేసుకున్నది ఇప్పుడు. ఇదేం మాయరోగమే నీకు? కారులో వస్తూ ఉండగా అడిగింది మెత్తటి ఆమె జుట్టు మీద చెయ్యి వేస్తూ. నిర్మల పకపక నవ్వింది. పెళ్ళే ఒక మాయ, మొగుడు ఓ పెద్ద మాంత్రికుడు. ఇక అమెరికా అంటావా, అదో భూతల స్వర్గం. 6 నెలల్లో ఆకారమే కాదు అలవాట్లే మారిపోతాయి అంది. మనకు ఓ వ్యక్తిత్వం అంటూ ఉండదా? ఎందుకుండదు? పరిసరాలను బట్టి పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటుంది. జీన్స్ ప్యాంటు టీషర్టు వేసుకుని అంత పెద్ద జడను తోకలాగా వేళ్లాడేసుకొని తిరగటం ఏం బాగుంటుంది? అందుకే హెయిర్ స్టైల్ కూడా మార్చేశాను. మళ్ళా ఇండియాకు అంటూ రావటం జరిగితే అప్పుడు ఆలోచిద్దాం ఏం చెయ్యాలా అని ముసిముసి నవ్వులతో గుసగుసగా అంది. మనుషులు ఇంత త్వరగా ఎలా మారిపోతారో అర్థం కాలేదు అపరంజికి. అంతదాకా ఎందుకు, పెళ్ళయ్యేంత వరకు భుజాల మీద చేతులు వేసుకొని తిరిగిన తాము విమానం దిగి లాంజ్లోకి ముందుకొస్తున్న దాన్ని చూస్తూనే పరిగెడుతున్నట్లుగా ముందుకు వెళ్ళి కౌగులించుకోబోతూ ఉంటే చెయ్యి చాపి హాయ్ అని మాత్రం ఊరుకుంది, తనకు చాలా నిరాశ కలిగిస్తూ. నిర్మలతో ఈ 10 రోజుల్లో తను ఎన్నో ప్రోగ్రాములు వేసుకుంది. దాని వాలకం చూస్తూ ఉంటే అవి నెరవేరుతాయో లేదో అని అనుమానం వస్తుంది. చూద్దాం. నిన్న సాయంత్రమే జంట నగరాల్లో ఉన్న స్నేహితురాళ్ళందరికీ తన రాక విషయం ఫోన్ చేసి చెప్పింది. వాళ్లల్లో చాలామంది రేపు 10ంటికి తయారవుతారు. వాళ్లకు నిర్మల తెలుసు. లోపలికి వస్తూ ఉండగానే నిర్మల ముందు స్నానం చేసి కాసేపు రిలాక్స్ అవుతాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది.
వెనక్గా వెళ్ళిన అపరంజిని, ఇంతకీ బావతో నీ పెళ్లి నిర్ణయం అయిందా లేదా? నాకు నెల ముందు చెప్తే కానీ రాలేనేవు అంది మంచం మీద వాలిపోతూ. నువ్వెప్పుడు వస్తావో చెప్పు, అప్పుడే చేసుకుంటాను అంది నిర్మల పక్కనే కూర్చుంటూ. నేను వస్తానన్న సమయానికి ముహూర్తాలు దొరకద్దు? అవే దొరుకుతాయి కానీ ఎలా ఉంది అమెరికా జీవితం? కుతూహలంగా అడిగింది అపరంజి. ఫైన్ యార్. ఇక్కడేముంది, మురుగు గుంటలు, చింపిరి జుట్టు మనుషులు తప్ప. రోడ్డు మీద కారు పోతూ ఉంటే మనం అద్దం మీద పోతున్నావా అనిపిస్తుంది. చుట్టూ పచ్చదనం. వావ్, చెప్పలేనే అది. నువ్వు కూడా పెళ్లి చేసుకుని భావం తీసుకొచ్చి అమెరికాలో వాలిపో అంది. నిర్మల మాటలు అపరంజికి కాస్తంత చికాకు కలిగించాయి. సరేలే, ముందు నువ్వు అనుభవించే ఆ జీవితాన్ని, తర్వాత నా ఏడుపేదో నేను ఏడుస్తాను కానీ. ఇప్పుడు మన ప్రోగ్రాం ఏంటి అడిగింది. ఇవాళంతా రెస్టు, రేపు వేరే వాళ్ళు నా కోసం వస్తారు, ఇంట్లో నుంచి కదలలేను అంది నిర్మల. ఎవరే వాళ్ళు? నీకు తెలిసిన వాళ్ళు కాదులే, ఆయన ఫ్రెండ్స్ ఏవేవో ఐటమ్స్ కొనిచ్చారు వాళ్ళ కోసం. వాళ్లకు వాటిని ఇవ్వాలి. అక్కడి నుంచి మా ఫ్రెండ్ ఒక ఆమె తండ్రికి బైపాస్ అయితే అమెరికా నుండి 10 రోజుల క్రితం వచ్చింది. ఎల్లుండి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంది. మరి మన స్నేహితుల్ని ఎప్పుడు కలవాలి అడిగింది అపరంజి. చూద్దాంలే, వెళ్ళేలాగా ఎప్పుడో ఓ రోజు కలుద్దాం. ఏముంటాయి, గాలి కబుర్లేగా అంది కాస్తంత నిర్లక్ష్యంగా. సరేలే, నీ మాటలు వింటుంటే నీతో 10 రోజులు గడపాలని వచ్చిన నాతో కూడా కలిసి ఉండేలా లేవు. నేను వెళ్తానులే వాళ్లతో కాస్త నిష్ఠూరంగా అంది అపరంజి నిర్మల వంక గుర్రుగా చూస్తూ. ఏమీ అనుకోవద్దే అప్పు, నాకెందుకో ఇక్కడ మురికి రోడ్ల మీద తిరగాలంటే చాలా ఆశయంగా ఉంది. అంతేకాదు ఇక్కడ మనుషులు కూడా లేకిగా మాట్లాడుతూ ఉంటారు, మేనర్స్ లేకుండా. నా మటుకు నన్ను వదిలేసే. లేదంటావా? నీకేం తోచకపోతే చెప్పు, నా గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. అంతేగాని అందరినీ పోగు చేసి పిచ్చి పిచ్చి కాలక్షేపాలు చేయటం నాకు ఇష్టం లేదు అంది. విస్మయంగా నిర్మల మొహంలోకి చూస్తూ ఉండిపోయింది అపరంజి. అది ఇక్కడ ఉన్నంతకాలం ఏమాత్రం సమయం దొరికినా స్నేహితురాలతో గడిపేది. అటువంటిది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నది అంటే సంవత్సరం కూడా గడవకముందే అమెరికా నిర్మలను పూర్తిగా మార్చేసిందన్నమాట. నిర్మలను పడుకొనిచ్చి బయటకు వస్తూనే ఆ బెడ్రూమ్ తలుపు దగ్గరకు వేసింది. అది అంత దూరం నుండి వస్తున్నది కదా అని తను ఎంత హుషారుగా వచ్చిందో. తన మాటలు వింటూ ఉంటే అంత నీరసపడిపోయింది. రేపు ఆయన గారు కూడా విమానం దిగితే తానే కాదు అమ్మా నాన్న కూడా దానికి కనపడకపోవచ్చు. హాల్లో సోఫాలో కూర్చుంటూనే టీపై మీద ఉన్న తెలుగు పేపర్లు చేతిలోకి తీసుకొని పరధ్యానంగా పేజీలు తిప్పసాగింది. అకస్మాత్తుగా ఆమె దృష్టి ఒక వార్త మీద పడింది. ఆడపిల్లల్ని వ్యభిచార గృహాలకు తరలిస్తున్న ముఠా అరెస్టు. వడివడిగా ఆ వార్తను చదవటం మొదలుపెట్టింది అపరంజి. నిన్న రాత్రి విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న కొందరు వ్యక్తులను వైజాగ్, హైదరాబాద్, ముంబైల నడుమ రెడ్ లైట్ ఏరియాలకు వ్యభిచారుణులను చేరవేసే ముఠాగా గుర్తించి విజయవాడ స్టేషన్లో పోలీసులు నిర్బంధించారు. వాళ్ళంతా తెలివిగా విడివిడిగా వేరువేరు బోగీల్లో ప్రయాణిస్తున్న అందరినీ ఒకేసారి విజయవాడలో పట్టుకుని రైలు నుండి దింపడం జరిగింది. అయితే స్టేషన్ బయటకు తీసుకువచ్చి వాళ్లను వ్యాన్లో ఎక్కిస్తున్న సమయంలో పోలీసుల కళ్ళు గప్పి ఆ ముఠా నాయకుడు పరారయ్యాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పరిచి వేట ప్రారంభించారు. అదుపులో ఉన్న మిగిలిన 9 మందిని ఉదయాన్నే విజయవాడలో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా వారం రోజుల పాటు రిమాండ్కు పంపడం జరిగింది. రైళ్లల్లో ఇలాంటి ముఠాలు తరచూ తిరుగుతూనే ఉంటాయని, దానికి పోలీసుల నిఘాలో లోపమేనని పలువురు విమర్శిస్తున్నారు. ఆ వార్తను చూస్తూనే అపరంజి గాభరా పడింది. ముఠా నాయకుడు అంటే శంకర్గాడే అయి ఉంటాడు. వాడి దగ్గర సెల్లోనే తన ఫోటో ఉంది. అంటే తనను వేటాడటానికి గాను పోలీసుల నుండి తప్పించుకొని పారిపోలేదు కదా. ఏం చెయ్యాలో తెలియనంత అయోమయంలో పడిపోయింది ఆ క్షణాన. మామయ్యకు చెప్తేను. రాత్రి 9 గంటలైంది. అప్పుడే అందరి భోజనాలు అయ్యాయి. నిర్మల, అపరంజి బెడ్రూమ్లో చేరారు. వార్తాపత్రికలో ఆ వార్తను చూసినప్పటి నుండి అపరంజి పూర్తిగా నీరసపడిపోయింది. ఇదెక్కడ గొడవ తనకు? మామయ్యకు ఫోన్ చేస్తే చీకటి పడిన తర్వాత ఒంటరిగా బయటికి వెళ్ళబోకు, మరీ అవసరం వస్తే ఎవరినైనా తోడు తీసుకెళ్ళు, వీలైనంత త్వరగా ఫ్లైట్లో విశాఖపట్నం వచ్చి అనవసరంగా టెన్షన్ పడబోకు కానీ కాస్త అలర్ట్గా ఉండు అంతే అంటూ చెప్పాడు. నిజమే, అంత దూరాన ఉన్న ఆయన మాత్రం ఏం చేయగలడు? అప్పటికీ పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నవాడు కాబట్టి రైల్లోనే తను చేయవలసిందేదో చేశాడు. బెడ్రూమ్లోకి వెళ్ళిన 5 నిమిషాలకు నిర్మల, తలుపు బోల్ట్ పెట్టావే అంది. లైట్ ఆర్పి మంచం మీద పడుకోబోతున్న అపరంజిని చూస్తూ.
బోల్ట్ దేనికే, అవసరం వచ్చి అత్తయ్య వస్తే? ఆమెగారు ఇప్పుడేమి రాదు కానీ చెప్పింది చెయ్యి, లైట్ ఆర్పబోకు అంటూ నిర్మల మంచం మీద నుండి లేచి మంచం పక్కన పెట్టి ఉన్న తన సూట్ కేసు తెరిచి అందులోంచి ఓ సీసా బయటకు తీసింది. తర్వాత టీపై దగ్గరగా 2 కుర్చీలు లాగి ఒక దాంట్లో కూర్చుంటూ ఇట్రా అంటూ అపరంజిని పిలిచింది. అపరంజి నోరు తెరుచుకున్న నిర్మల్నే చూస్తున్నది. ఆ సీసాలో ఉన్నది హాట్ డ్రింక్. పడుకోబోయే ముందు ఓ పెగ్ వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా, నువ్వు రుచి చూద్దుగానరా అంటూ నోరు తెరుచుకొని చూస్తున్న అపరంజిని చూస్తూ కళ్ళు ఎగరేసింది నిర్మల. బుద్ధుండే మాట్లాడుతున్నావా? మీ ఆయనకు తెలిస్తే నీ జీవితం ఏమవుతుందో ఆలోచించు విసురుగా నిర్మల పక్కగా నిలబడుతూ అంది. నిర్మల పక్కపక్క నవ్వింది. నేను పెగ్గు వేసుకుంటే ఆయన ఎంత సంబరపడిపోతాడో తెలుసా? ఆయన బలవంతం మీదే నేను అలవాటు చేసుకుంది. ముందు భయపడ్డాను కానీ తర్వాత దీనిలోని మజా తెలిసొచ్చింది. ఇది వేసుకున్న 10 నిమిషాల్లోనే మనం స్వర్గంలో కాలు పెడతాం. తెల్లవారిన దాకా సర్వం మర్చిపోయి ఆనందిస్తాం. మాకు ఆ సమయంలో ఎలాంటి భేషజాలు ఉండవు. ఆ డిమ్ లైట్ కాంతిలో ఎంతగా ఒకటైపోతామో నువ్వు ఊహించలేవు. నిర్మల కళ్ళు మెరుస్తూ ఉండగా అపరంజిని చూస్తూ చెప్పింది. అందుకే నేను అంది, అమెరికాకు మించిన స్వర్గం మరెక్కడా మనం చూడలేమని. అపరంజి ఏం మాట్లాడాలో తెలియనంత అయోమయంలో పడిపోయింది. కోపాన్ని నిగ్రహించుకోలేకపోయింది. ఓకే, నువ్వు ఆ స్వర్గంలో తిరుగుతూ ఉండు, నేను కళ్ళు మూసుకుని నాకు తెలిసిన నరకంలో నిద్రపోతాను. తలుపు తీసుకువెళ్ళి నేను మరొక చోట పడుకుంటే నీ పరువు బజారుకు ఎక్కుతుందని ఇక్కడే ముక్కు మూసుకు పడుకుంటున్నాను. విసురుగా వచ్చి ఆ డబుల్ కాట్ మీద ఓ పక్కకు జరిగి పడుకుని దుప్పటి కప్పేసుకుంది. నిర్మల థ్యాంక్ యూ అంటూనే భుజాలు ఎగరేసింది. అప్పటికే ఆమె గ్లాసులో పోసుకున్నది సగం అయిపోయింది. ప్రొద్దున 7 గంటలప్పుడు అపరంజి తల్లి ఫోన్ చేసింది కూతురికి. చిక్కడపల్లిలో సూర్యనారాయణ గారని మీ నాన్న ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆయన్ని కలువు. 4 రోజుల క్రితం అమెరికా నుండి వచ్చాడు కొడుకు దగ్గర నుంచి. నా బీపీ, నాన్న షుగరు చెక్ చేసుకునేందుకు ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చారట. సుమారుగా 10,000 అవుతాయి కానీ ఏటీఎంలో డ్రా చేసుకుని వెళ్ళి డబ్బు ఇచ్చేయి. ఆయన ఎవరికన్నా ఇచ్చి పంపిస్తానన్నారు కానీ నువ్వు ఇప్పుడు అక్కడే ఉన్నావుగా, మళ్ళీ ఆయనకు అదో పని పెట్టడం దేనికి? ఆయన అడ్రస్సు, ఫోన్ నెంబరు రాసుకో అంది. అవి నిమ్మీకి చెప్తే తెచ్చేది కదే అంది అపరంజి. సూర్యనారాయణ గారు 6 నెలల క్రితం వెళ్ళారు. అప్పుడు చెప్పారు నాన్న ఆయనకు. ఇప్పుడు వస్తూ తెచ్చారు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని తెలుసు కదా నీకు. సరేలే, నేను ఫోన్ చేసి అంకుల్తో మాట్లాడతానులే అంటూ ఆయన ఫోన్ నెంబరు, అడ్రస్సు రాసుకుంది. 8 మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. బావ చేశాడనుకుంది అపరంజి. కానీ చేసింది నివేదిత. హాయ్, చెప్పు, అడ్జస్ట్ అయ్యావా? నిన్న క్లాసులు మొదలయ్యాయా అడిగింది. మొదలయ్యాయి. హాస్టల్ కూడా బాగానే ఉంది. రూమ్లో నాతో కలిసి ఉంటుంది నెల్లూరు అమ్మాయి. మంచిదిలాగానే ఉంది, సరదాగా మాట్లాడుతోంది అంది. గుడ్, మనం ఎప్పుడు కలుద్దామో చెప్పు. నేను నిన్నంతా ఆలోచించాను. నువ్వు చెప్పిన టెస్ట్ చేయించడం వలన నిర్మలంగా సాగిపోతున్న మన కుటుంబాలు ఒక్కసారిగా అల్లకల్లోలానికి గురవుతాయేమోనని భయంగా ఉంది. అందుకే ఆ టెస్ట్ చేయించుకుని మనకే కాకుండా పెద్దవాళ్లకు కూడా మనశ్శాంతిని కరువు చేయటం నాకు ఇష్టం లేదు అంది చిన్నగా. అపరంజి మాట్లాడలేకపోయింది. నిజానిజాలు తెలుసుకోవటంలో తప్పేమిటి? అందువల్ల కలిగే అనర్థాలు ఏముంటాయి? అనవసరంగా నివేదిత భయపడుతున్నదేమో. కొద్ది క్షణాలు ఆలోచిస్తున్నట్లుగా ఆగి, అది ఫోన్ల మీద తీసుకునే నిర్ణయం కాదు కానీ రేపు మనం ఎక్కడో అక్కడ కలుద్దాం. దాని గురించి క్షుణ్ణంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకుందాం, ఓకేనా అంది అపరంజి. 9ంటికి అపరంజి స్నేహితురాలు శ్యామల ఇంటికి బయలుదేరింది. నిర్మల రాదని అర్థమవటంతో అడగలేదు. స్నేహితురాలైతే భోజనానికి ఉండేలా రమ్మనమంది. మిగతా స్నేహితురాలను కూడా పిలుస్తున్నట్లుగా చెప్పింది. సాయంత్రం దాకా అక్కడే గడపాలనేది ఆలోచన. ముందు ఒంటరిగా వెళ్ళడానికి కాస్తంత జంకింది. మావయ్య మాటలు గుర్తుకురాగా. అయినా పట్టపగలు ఎవడొస్తాడు తన జోలికి అన్న ధైర్యం ఆమెను బయలుదేరదీసింది. పిన్నికి చెప్పి బయటకు వచ్చి ఆటో ఎక్కింది. తన స్నేహితురాలు ఉండేది బోయగూడలో కనుక అక్కడి నుండి వస్తూ చిక్కడపల్లిలో అమ్మ చెప్పిన సూర్యనారాయణ గారిని కలిసి ఆయన ఇచ్చేవి తీసుకురావచ్చు. మామూలుగా ఖైరతాబాద్ నుంచి బోయగూడకు ఆటో అతను 100 రూపాయలు అడిగాడు. ఇవ్వనని మరో ఆటో పిలిచింది. ఆలస్యమైనా ఇబ్బంది ఏం లేదు, ఎవరో ఒకరు దొరకకుండా ఉండరు. 3 ఆటోల తర్వాత 4 అతను మీటర్ మీద రావడానికి అంగీకరించాడు. వెంటనే దాంట్లో ఎక్కి కూర్చుంది అపరంజి. నివేదితను ఎలా కన్విన్స్ చేయాలా అని ఆలోచిస్తున్నది. తన ఉద్దేశంలో తామిద్దరూ సొంత అక్క చెల్లెళ్లే కనుకైతే
ఆమె తల్లిదండ్రులు కానీ తన తల్లిదండ్రులు కానీ ఒకళ్ళు అబద్ధం ఆడుతున్నారనేది నిజం. అలా ఎందుకు నిజాన్ని దాచాల్సి వచ్చిందో తెలుసుకోవటమే తనకు కావలసింది. నివేదిత రైల్లోనే చెప్పింది. వాళ్ళింతవరకు ఒకళ్ళకొకళ్ళు తెలిసిన ఛాయలు ఎక్కడా కనపట్టలేదు. అసలు కలిసే అవకాశమే ఎక్కడా లేదు. మరి ఎలా జరిగింది ఇది? లేదా ఇద్దరూ ఒకే పోలికలో ఉండటం కాకతాళీయమా? అప్పుడు ఇద్దరు పుట్టిన తేదీలు ఒకటే అవటం అనేది విచిత్రంలో మరో విచిత్రం. నో, ఇందులో తనకు కానీ నివేదితకు కానీ తెలియని చిదంబర రహస్యం ఏదో ఉండుండాలి. నిజాలు పరిశోధించి తెలుసుకోక తప్పదు. నివేదిత సహకరించకపోయినా తను మాత్రం దాన్ని వదిలిపెట్టదు. ఆటో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర సికింద్రాబాద్ వైపుకు తిరిగి సప్తగిరి థియేటర్ ముందు నుంచి వెళ్తూ ఉంది. సరిగ్గా అక్కడ ఆర్టీసీ బస్సు స్టేజ్ ముందుకు వస్తూ ఉండగానే ఓ వ్యక్తి ఆటోకి అడ్డంగా నిలబడి ఆపమన్నట్లుగా చెయ్యెత్తాడు. అపరంజి అతన్ని చూస్తూనే బిగుసుకుపోయింది. కనుగుడ్లు ముందుకు భయంతో పొడుచుకొచ్చాయి. ఆపొద్దు, పోనీ అన్నట్లుగా పెద్దగా అరిచాననుకుంది. కానీ నోట్ల నుండి ఆ మాటలు చాలా పేలవంగా వచ్చాయి. శరీరం అంతా మంచు ముద్దల మధ్య ఇరుక్కున్నట్లుగా వణికిపోతున్నది. రోడ్డు మీద ఆటోకు అడ్డంగా నిలబడి ఆపమంటున్నది విశాఖపట్నం నుండి విజయవాడ వరకు తనతో ప్రయాణం చేసిన వ్యభిచారుణుల ముఠా నాయకుడు శంకర్. వద్దొద్దు, ఆపొద్దు, ఈసారి కంఠం హెచ్చించి అరుస్తున్నట్టుగా అంది అపరంజి. శంకర్ను దాటి వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆమెకు పూర్తిగా గొంతు పెగల్లేదు. అతడిని చూస్తూనే గుండె దడదడలాడటం మొదలుపెట్టింది. ఇక్కడ షేర్ ఆటోలు ఎక్కువమ్మా, అందుకనే జనం ఆపుతూ ఉంటారు. బండిలో ప్యాసింజర్లున్నా. నాది అలాంటిది కాదు. మెడ వెనక్కు తిప్పి అన్నాడు అతను. అంటే తనను చూసి గుర్తించి ఆపడానికి ప్రయత్నించలేదన్నమాట శంకర్గాడు. ఇంటి ముందు ఆటో దిగుతున్న అపరంజిని చూస్తూనే మిత్రురాలు శ్యామల పరిగెత్తుకుంటూ బయటకొచ్చింది. అప్పటికే మరొక ఇద్దరు వచ్చున్నారు అక్కడ. సాయంత్రం 4 గంటల వరకు అపరంజి సర్వం మర్చిపోయింది. సరస్వతి, విజయ, కాత్యాయిని వచ్చారు. కామాక్షి వచ్చింది. సందడే సందడి. వాళ్ళంతా కలిసి సంవత్సరమే అయినా ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసినట్లుగా ఆప్యాయంగా కబుర్లు చెప్పుకుంటూ పరిగెడుతున్న కాలాన్ని పట్టించుకోకుండా కాలక్షేపం చేశారు. ప్రతి వాళ్ళు అడిగేవాళ్లే ఎప్పుడు తనతో వచ్చే నిర్మల ఎందుకు రాలేదని. అబద్ధాలను ఏర్చి కూర్చి నిమ్మి రాకపోవటానికి కారణాలను వాళ్ళకు చెప్పలేక ఇబ్బంది పడింది అపరంజి. 4 గంటలప్పుడు చిక్కడపల్లిలో ఉంటున్న కామాక్షితో కలిసి ఆటోలో బయలుదేరింది సూర్యనారాయణ గారింటికి. బయలుదేరే ముందు ఆయనకు ఫోన్ చేసి ఇంట్లోనే ఉన్నట్టుగా రూఢీ చేసుకుంది. ఆయన అపరంజిని చూసి చాలా సంతోషించాడు. ఎన్నేళ్లయిందమ్మా నిన్ను చూసి? మీ నాన్న రాఘవను చూసే 2-3 ఏళ్ళై ఉంటుంది. వాడు క్రితంసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి భోజనానికి రారా అంటే అతి కష్టం మీద వచ్చి 1 గంట కూర్చుని వెళ్ళాడు. నా చిన్నప్పుడు వాడు నన్ను ఎంతగా ఆదుకున్నాడో తెలుసమ్మా. నాది కాలేజీకి ఫీజులు కూడా కట్టలేని స్థితి. అటువంటిది వాడే ఫీజులు కట్టి నా చేత పరీక్షలు రాయించాడు. ఈ రోజున నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే రాఘవే కారణం. నువ్వన్నా భోజనం చేసి వెళ్తావా అన్నాడు ఆప్యాయంగా అపరంజిని చూస్తూ. పెందరాడే ఇంటికి వెళ్ళాలంకుల్. మా బాబాయ్ కూతురు అమెరికా నుండి వచ్చింది. దాన్ని చూద్దామనే వచ్చాను విశాఖపట్నం నుంచెల్లా. మళ్ళీ 10 రోజుల్లో వెళ్ళిపోతుంది. నేను వెళ్ళేదాకా అది భోజనం చేయకుండా కూర్చుంటుంది అంది. ఇక్కడా అబద్ధమే. తప్పదు మరి. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఆంటీ చేతి వంట రుచి చూసి మరీ వెళ్తాను అంది అనునయంగా. ఆయన అమెరికా నుండి తెచ్చిన పరికరాలకు డబ్బులు తీసుకోమన్నా తీసుకోలేదు. రాఘవ్ కోసం తెచ్చిన వీటికి నేను డబ్బులు తీసుకోవటం ఏంటి? ఇంకోసారి ఆ మాట అనొద్దు అంటూ అపరంజి ఎంత చెప్పినా వినలేదు. తర్వాత అరగంటలోనే అక్కడి నుండి బయలుదేరింది అపరంజి. తను ఆటోలో వెళ్తానంటే కాదని ఆయన తన కారులో పంపించాడు. ఆమె కూడా అభ్యంతరం చెప్పలేదు. ఒక విధంగా అది తనకు మేలే. ఏ టెన్షన్ లేకుండా ఇంటికి వెళ్ళొచ్చు. పొద్దుటి అనుభవం గుర్తుకొచ్చింది. ఇంట్లోకి వెళ్తూ ఉండగానే పిన్ని పెద్ద కంఠంతో అరుస్తున్నట్టుగా అంది. నిన్ను ఒంటరిగా బయటికి వెళ్ళొద్దని మావయ్య చెప్పాట కదా, ఎందుకు వెళ్ళావు? ఇందాక ఫోన్ చేసి నిన్ను వెళ్ళనిచ్చినందుకు గాను నన్ను చివాట్లు పెట్టాడు. మరీ నీకంత బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంటే చెప్పు, బాబాయ్ కారు ఉంచి వెళ్తాడు అంది. అపరంజి మాట్లాడలేకపోయింది. ఉదయం 6 గంటలు. దిల్సుఖ్ నగర్లో సాయిబాబా గుడి వీధిలో సివిల్స్కు కోచింగ్ ఇచ్చే సంత్ సాయిరామ్ ఇన్స్టిట్యూట్ పక్కనే 4 అంతస్తుల భవనంలో ఉన్న దాని తాలూకు ఆడపిల్లల హాస్టల్లో హడావుడి మొదలైంది. దానికి అరఫర్లాంగ్ దూరంలో మగపిల్లల హాస్టల్ ఉంది. అక్కడ అంతే. అందరికీ చదువు చదువు చదువు. క్షణం విశ్రాంతిగా కూర్చోరు. ఎలాగైనా సివిల్స్లో విజేతలు కావాలి. ఆ హాస్టల్కు అన్ని వార్తాపత్రికలు వస్తాయి.
వార్తల కంటే ముఖ్యంగా వాటిల్లోని సంపాదకీయాలు ఆలోచింపచేసేవిగా ఉంటాయి. వార్తలకు కొత్త కోణాలు చూపుతూ ఉంటాయి. ప్రత్యేక శ్రద్ధతో వాటిని చదువుతారు. వివిధ విషయాల మీద ఉన్న వ్యాసాలు చదువుతారు. ఇవి కాక చాలా వాటిల్లో విద్యార్థుల జ్ఞానాన్ని పెంచేందుకు గాను నిర్వహిస్తున్న ప్రతిభ, చదువు, విజేత లాంటి పేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అక్కడ ఇచ్చే ప్రశ్నలు, సమాధానాల్లో నివేదిత ఎప్పుడూ ఛాయిస్ను చూడదు. ప్రశ్న చూడంగానే సమాధానం మనసుకు తట్టాలి అనేది ఆమె ఆలోచన. వాళ్ళ బ్యాచ్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి నెగ్గలేకపోయిన ఒక అమ్మాయి ఉంది. ఏమేమి చదవాలో ఆ అమ్మాయి సలహాలు కూడా తీసుకుంటుంటారు. అంతేగాక చాలామంది అవసరం అనుకున్నప్పుడల్లా ల్యాప్టాప్లో నెట్లోకి వెళ్ళి విషయ సేకరణ చేస్తారు. రాయబోయే పరీక్షల మీదే తప్ప వేరే దాని మీద వాళ్లకు ధ్యాస ఉండదు. కొందరు 5:30కే లేచారు. తెల్ల బూట్లు వేసుకుని స్వెట్టర్లు తొడుక్కుని తలలకు మఫ్లర్లు చుట్టుకొని బయటకు వచ్చారు. అక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఓ పార్క్ ఉంది. చాలా శుభ్రంగా ఉంటుంది. వాకింగ్ చేసే వారి కోసం లోపలి వైపున చుట్టూ సిమెంట్ బాట, దాని పక్కనే క్రోటన్ మొక్కలు, గోడవారగా పెద్ద పెద్ద చెట్లు, అన్ని వైపులా వెలుగుతున్న దీపాలు. 5 గంటల నుండే మైక్లో ప్రసారం అయ్యే భగవద్గీత, భక్తి గీతాలు చాలా చిన్నగా వినపడుతూ ఉంటాయి, వచ్చిన వాళ్ళ మనసులకు ప్రశాంతత చేకూరుస్తూ. సంక్రాంతి వెళ్ళినా ఇంకా చలి తగ్గలేదు. శివరాత్రి వెళ్తేనే గాని శివశివ అంటూ పోదని నానుడి. ఆ పైన రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ఆ పిల్లలకు వాళ్ళు ఉండే ఊళ్ళ కంటే ఇక్కడ చలి ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. రోజులాగానే హాస్టల్ నుండి 5-6 ఆడపిల్లలు కలిసి వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికే చాలామంది ఆ సిమెంట్ బాట మీద వడివడిగా నడుస్తూ కనపడ్డారు. కొందరు వయసు మళ్ళిన వాళ్ళు 2-3 సార్లు తిరిగొచ్చి అక్కడక్కడ ఉన్న సిమెంట్ బెంచీల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఓ పక్కన యోగా తరగతులు జరుగుతున్నాయి. గురువుగారు చేస్తూ మైక్లో ఎదురుగా కూర్చున్న వాళ్ళకి సూచనలు ఇస్తున్నారు. ప్రతి వాళ్ళు దుప్పటో జంపకానానో పరుచుకుని కూర్చుని వివిధ భంగిమల్లో ఆయన చెప్పినట్లుగా ఆసనాలు వేస్తున్నారు. తరువాత గంటకు పార్కు దాటి చెమటలు పడుతున్న ముఖాన్ని తుడుచుకుంటూ నివేదిత మిగతా ఆడపిల్లలతో కలిసి బయటకు వచ్చింది. వాళ్ళు వెళ్ళి స్నానాలు చేసి బ్రేక్ఫాస్ట్ తీసుకుని క్లాసులకు వెళ్ళాలి. గేటు పక్కనే ఒక ఆమె కూర్చుని నానబోసిన మొలకెత్తిన గింజలు నమ్ముతున్నది. మరొక ఆమె గ్రైండర్లో క్యారెట్ జ్యూస్ తయారు చేస్తున్నది. వాకింగ్కు వచ్చిన వాళ్ళు, యోగా చేసేవాళ్ళు వెళ్తూ వెళ్తూ పక్కగా ఉన్న గట్టి మీద కూర్చుని వాటిని కొనుక్కుని తింటున్నారు, తాగుతున్నారు. నివేదిత గేటు దాటుతూ ఉండగానే నమస్కారం అమ్మా అన్న మాట వింటూనే తల పక్కకు తిప్పి చూసింది. ఎవరా అనుకుంటూ. అతడు 3 రోజుల క్రితం తనను నాంపల్లి స్టేషన్ నుండి హాస్టల్కు తీసుకొచ్చిన ఆటో డ్రైవర్. ఈ ఏరియాలో ఇదే పెద్ద పార్క్ అమ్మా. మార్నింగ్ వాక్ అలవాటు ఉందా అమ్మా? అది ఆరోగ్యానికి ఎంతో మంచిది. నేను నైట్ డ్యూటీ చెయ్యని రోజున తప్పకుండా వస్తాను అన్నాడు నవ్వుతూ. మీరెక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి అమ్మా, ఆటో తీసుకొస్తాను. మీటర్ మీద 1 పైసా ఎక్కువ ఇవ్వద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి అన్నాడు. అలాగే అంటూ ఉండగానే రాత్రి తల్లి ఫోన్ చేసి చెప్పిన విషయం గుర్తుకు రావడంతో ఆలోచనలో పడినట్టుగా ఆగింది. వచ్చే ఆదివారం మా అత్తయ్య మనవడి పెళ్ళి హైదరాబాదులోనే. ఫోన్ చేసి చాలా నిష్ఠూరంగా మాట్లాడింది. ఇన్నాళ్ళు దేశం పట్టుకు తిరిగారు గనక మీరు మా ఇళ్లలో శుభకార్యాలకు రాకపోయినా అంతగా బాధపడలేదు. ఇప్పుడు దగ్గరలోకే వచ్చారు, రాకపోతే ఊరుకునేదే లేదు. మేము రావద్దా మీ అమ్మాయి పెళ్ళికి అంటూ చీవాట్లు పెట్టింది. నాకు నాన్నకు రావాలనే ఉంది కానీ శ్రీనివాసరావు అంకుల్ తెలుసుగా నీకు. నాన్నతో పాటు 3 ఏళ్లు కలకత్తాలో పనిచేసి రిటైర్ అయ్యి విజయవాడ వచ్చి సెటిల్ అయ్యాడు క్రితం సంవత్సరం. వాళ్ళ అమ్మాయి సునీత పెళ్ళి విజయవాడలో అదే లగ్నానికి. నాకు ఇక్కడ అండగా నిలిచేవాళ్ళు తక్కువ. నువ్వే దగ్గరుండి అన్నీ చూడాలి అంటూ ఒత్తిడి చేస్తున్నాడు అంకుల్. ఉండక తప్పేలా లేదు. ఎలాగూ నువ్వు అక్కడే ఉన్నావు కదా, నువ్వన్నా వెళ్తే వాళ్ళు సంతోషిస్తారు అంది తల్లి. అమ్మా, నాకు ఇట్లాంటి పనులు పెట్టద్దమ్మా. నేను చదువుకోవటానికి వచ్చాను. పెళ్ళిళ్ళు, పేరంటాలు అంటూ టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు అంది చిరాగ్గా తను. ప్రొద్దుట 8ంటికి పెళ్ళి, ఆదివారమేగా. వెళ్ళి ఆ సమయానికి ఉండి వీలుంటే భోజనం చేసిరా. అడ్రస్సు, ఫోన్ నెంబర్ చెప్తాను కానీ రాసుకో. ఎట్లాగట్లా వీలు చూసుకుని వెళ్ళు. మేము రాక అక్కడున్న నువ్వు వెళ్ళకపోతే బాగుండదు అంటూ తల్లి వివరాలు చెప్పింది. అది గుర్తుకు రాగానే నివేదిత, నీకు అత్తాపూర్ తెలుసా అని అడిగింది అతన్ని. అత్తాపూర్ తెలియకపోవటం ఏంటమ్మా, మా ఆడదాని పుట్టిల్లు అక్కడేగా అన్నాడు గార పట్టిన పళ్లను బయటపెట్టి పెద్దగా నవ్వుతూ. ఎప్పుడు వెళ్దామో చెప్పండి. మా అత్తగారికి కూడా ఒంట్లో బాగోలేదుట, చూసి చాలా రోజులైంది. మిమ్మల్ని దించాల్సిన చోట దించి మీ పని పూర్తయ్యేలోగా మా వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అన్నాడు.
వచ్చే ఆదివారం పొద్దున్నే అక్కడ ఓ పెళ్ళికి వెళ్ళాలి అంది. తప్పకుండానమ్మా, రోజు పొద్దున్నే ఇక్కడ కనపడుతూనే ఉంటాను కదా, శనివారం చెప్పండి చాలు. మీరెన్నింటికి రమ్మనమంటే అన్నింటికి హాస్టల్కి ఆటో తీసుకొస్తాను అన్నాడు. నీ సెల్ నెంబర్ ఎవరాదు అంది. అతడు నవ్వాడు. తీసుకోవాలమ్మా, ఇంకా తీసుకోలేదు. సంసారం గడవటమే ఇబ్బందిగా ఉంది. 4 పిల్లలు, అందులో ఒకడైతే కాలేజీకి వచ్చాడు. వాళ్ళ ఫీజులు కట్టడానికే నా ఆదాయం అంతా సరిపోతుంది. అందుకే మరీ డబ్బు అవసరం పడ్డప్పుడు రాత్రులు కూడా బండి వేస్తాను. ఎంత కష్టపడ్డా 2 పూట్ల తిండికే సరిపోవటం కష్టంగా ఉందమ్మా. సెల్లే కాదు, మా ఇంట్లో టీవీ కూడా లేదు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కొన్న రేడియోనే నా భార్యకు కాలక్షేపం అన్నాడు దిగులుగా మొహం పెట్టి. నా జీవితం ఇంతేనమ్మా. అతడి మాటలు వింటూ ఉంటే జాలేసింది అపరంజికి. నీ పేరు? కృష్ణదేవుడు. మా నాన్న బతుకున్నంతకాలం పూజించింది ఆయన్నే అన్నాడు నవ్వుతూ. అతడి వంక విచిత్రంగా చూస్తూ ఉండిపోయింది నివేదిత. ఆ పేరు చాలా కొత్తగా ఉండటంతో అతడు మరోసారి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అప్పటికే ఆమెతో పాటు వచ్చిన వాళ్ళంతా చాలా దూరం వెళ్ళారు. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.